డాక్టర్ డాక్టర్ అయ్యో ఏమైంది? రోడ్డు మీద ముగ్గురు కుర్రాలు గొడవ పడతా ఉంటే ఈ అమ్మాయి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంటే ఒకటి పక్కన తోసేశాడు. అలా పడ్డ ఈ అమ్మాయికి ఫెన్సింగ్ గుచ్చుకుందండి. ప్లీజ్ డాక్టర్ కాపాడండి, నన్ను కాపాడండి. ఎమర్జెన్సీ వాళ్ళకి తీసుకెళ్ళండి. ఏంటిది అలుపు సులుపు లేకుండా ఆడుతుంది? రామలక్ష్మిని చాలా తక్కువ అంచనా వేశావు కదా. అన్ని రంగాల్లోనూ తనకి ప్రావీణ్యం ఉంది. కాకపోతే హాకీ అంటే ప్రాణం. అందుకే ఆ మార్గంలో దూసుకెళ్ళిపోతుంది. పెద్ద కోడల గురించి చెప్పమంటే గుక్క తిప్పుకోకుండా చెప్తుంటారే. గొప్ప పనులు చేసేవాళ్ళ గురించి ఎంతసేపైనా చెప్పొచ్చు. రామలక్ష్మికి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువే. ఆ తాగింది ఎనర్జీ డ్రింక్ కాదు, మత్తు కలిపిన జ్యూసు. ఆ తాగితే తాబేలు కూడా డిస్కో డాన్స్ చేస్తుంది. అయితే మనం తెచ్చింది బాగా పనిచేస్తుంది అనమాట. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. హే రమ, రామా రమ, 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 వదినా, రామలక్ష్మి వదినా. ఆనయ్య నీళ్ళు కొడదామా? రమ, రమ. అరే కళ్ళు తిరిగి పడిపోయినట్టుందిరా. హాస్పిటల్కి తీసుకెళ్దాం పద శౌర్య. ఇలాంటి చిన్న చిన్న వాటికి హాస్పిటల్కి ఎందుకు? ఎక్కువసేపు డాన్స్ వేయడం వల్ల ఎనర్జీ లాస్ అయి ఉంటుంది. కాసేపు ఏసీ రూమ్ లో పడుకుంటే తానే లేచి కూర్చుంటుంది. అస్మిత చెప్పింది బానే ఉంది కదా, గదిలోకి తీసుకెళ్దాం. రే శౌర్య, ఇక్కడుంటే వీళ్ళు ఇలాగే మాట్లాడతారు గానీ తీసుకెళ్లి రూములో పడుకోబెట్టు. జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడైతే ఈ నాటకానికి సూత్రధారి ఈ అష్మిత. రామలక్ష్మి, ఈసారి నా పథకం స్క్రిప్ట్ దశలోనే ఆగిపోతే నీకు ఫుల్ సినిమా చూపిస్తుంది. ఇందాక నువ్వు ఫుల్ మీల్స్ తిన్నావు కదా, నేను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించి అప్పుడు తింటానే నేను ఫుల్ మీల్స్. ఒక్క నిమిషం ఆగండి. ఆటలైనా పాటలైనా బరిలోకి దిగితే నిన్ను నువ్వే మర్చిపోతావు రామా. పాట అయిపోయాక కూడా డ్యాన్స్ ఏంటి? అస్మితని ఓడించడానికి 2 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత 5 నిమిషాలు నువ్వు డ్యాన్స్ చేస్తూనే ఉన్నావు. సరే, నేను వెళ్ళి వచ్చిన గెస్ట్లకి ఫుడ్ ఏర్పాటు చేస్తాను, సరేనా? శౌర్య మనల్ని చూడలేదు కదా? లేదు, చూడలేదు. ఓకే, పదండి వెళ్దాం. విశ్రాంతి తీసుకుంటున్నావా ఆ విశ్రాంతి డాన్సర్? ఇంకా సేపట్లో నువ్వు జీవితాంతం జైల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ మత్తు పదార్థాల ప్యాకెట్ తీసివ్వండి. త్వరగా ఇవ్వు.
అస్మిత ఇది సరిపోతుందంటావా? నా నరాల్లో దీని మీద కోపం ఉంది. మరి దీని నరాల్లో నేను ఎక్కించే మందు ఉండాలి కదా. ఆ ఇంజెక్షన్ ఇవ్వండి. నిన్ను చంపాల్సిన అవసరం లేదే. ఇప్పుడు జరిగే అవమానంతో నువ్వు జీవితాంతం చస్తూ బ్రతుకుతావు. నా చంప మీద కొట్టావు, నా కెరియర్ మీద కొట్టావు, నా బ్రతుకు మీద కూడా కొట్టావు. అన్నిటికీ కలిపి నేను నీకిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. పదండి. వామ్మో వామ్మో వామ్మో, విలనిజానికే వన్నె తెచ్చిన వన్నెలాడు మీరు. శత్రువు అనే మాటకి సరైన అర్థం మీరు. మీలాంటి శత్రువు ఎవ్వరికీ ఉండకూడదు. అణుబాంబు యాటం బాంబు కూడా పోటీ పడే బాంబు ఈ అస్మిత బాంబు. పేలిందంటే మొత్తం స్మాష్ అయిపోవాల్సిందే. సరే, మీ పొగడ్తలంతా అయిపోతే నేను ఒక ఫోన్ చేసుకుంటాను. చెప్పండి. అంత ఖాళీగా ఉన్నారా ఇన్స్పెక్టర్? ఒక్కరింకే లిఫ్ట్ చేశారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళ ఇన్ఫర్మేషన్ అడగకూడదు. ఏంటా ఇన్ఫర్మేషన్? రామలక్ష్మి పేరు ఎప్పుడైనా విన్నారా? రామలక్ష్మి ఎవరు? ఇప్పటి నుంచి రోజు వినబోయే పేరు. డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇప్పుడే వస్తున్నాం. ఒకప్పుడు ఇదే మత్తు పదార్థం కేసులో నన్ను ఇరికించినట్టు నాటకమాడి మొగుడు పెళ్ళాలు నాతో ఆడుకున్నారు కదా. హ్మ్. ఇప్పుడు ఇదే మత్తు పదార్థం కేసుతో నీ జీవితంతో ఆడుకోబోతున్నాను. ఇప్పుడు మొదలవుతుంది రచ్చ. వెళ్దాం పదండి.